మీకు పామిస్ట్ ఉన్నారు, జాతకాలు ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్ అని చెప్పారు. Yes. ఇద్దరు ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పలేదా మాధవీలత గారికి మ్యారేజ్ స్టేటస్ ఏంటనేది? చెప్పారు. చేసుకుంటున్నారా? చెప్తాను అది. చేసుకుంటున్నారా? నాది ఎలా ఉంటుంది అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ ఇదిగో మా అమ్మ దుబ్బేస్తుంది, అంతకు పెళ్లి రాస్తుందా లేదా చెప్పు, లేదంటే హ్యాపీగా నేను వెళ్ళిపోయేసేసి మొత్తం స్పిరిచువల్ అయిపోతాను అంటే అట్లాంటి ఎన్ని కళలు కనుక అట్లాంటి ఏం లేవు, స్పిరిచువల్ లేదు ఏం లేదు, నమ్ము అంతే ఉంది చెప్తాలే అన్న. ఏం మ్యారేజ్ ఏంటి చెప్పలేదు అయితే? లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఇట్లాంటివి ఏమి చెప్పారా? ఓకే. త్వరలో క్లారిటీ అయితే వచ్చింది, పెళ్ళి అయితే ఉంది, మాధవీలత గారు పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పారు. నా పాటికి నేను బతుకుదాం అనుకుంటే వాళ్ళు బతకనివ్వరంట. ఏమనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న మ్యారేజ్ దీనిపైన? సమాజం చిన్నతనం నుంచి నాకు ఒక ఒపీనియన్ ఉండేది, మ్యారేజ్ అనేది అన్హ్యాపీ థింగ్, అందరికీ ఓకే, ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ సూటబుల్. నేను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నా ప్రతి ఆన్సర్ చాలా తేడాగా ఉంటుంది పెళ్లి గురించి మాట్లాడే దాంట్లో. ఇదే ఛానల్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను డిఫరెంట్గా మాట్లాడాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి గురించి నా మీద నాకు క్లారిటీ లేనప్పుడు నేను క్లారిటీగా ఎలా మాట్లాడతాను? ఫస్ట్ నాకు తెలియాలి కదా నేనేంటి, నేను ఎంత సెట్ అవుతాను, నాకు ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉంది. నాకు మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోతే అంటే పెళ్లి గురించి రిమైనింగ్ ఉన్నాయి, అందరూ అన్ని సబ్జెక్టులలో ఎక్స్పర్ట్స్ కాదు. ఇప్పుడు అందరికీ తెలిసే 18 ఏళ్ళకి పెళ్లి చేస్తున్నారా, 21 ఏళ్ళకి పెళ్లి చేస్తున్నారా, వాళ్ళు కాపురాలు చేసుకోవట్లేదు అంటే వాళ్ళతో నేను కాపురం చేయట్లేదు కదా, నా కాపురం అనేది నేను చేసుకోవాలి. పక్కింటి వాళ్ళు చేసుకుంటున్నారు, ఎదురింటి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు బాగుండట్లేదా అంటే ఇప్పుడు చాలా మంది బెస్ట్ పీపుల్ని చూపిస్తారు, వీళ్ళ కాపురం చూడు బాగుందని. నేను వర్స్ట్ పీపుల్ని చూపిస్తాను, వీళ్ళ కాపురం చూడని దరిద్రంగా ఉందని. కంపారిజన్స్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను తెలుసుకోవాలి, నన్ను నేను బాధ్యతగా చూసుకొని నేను ఇంకో మనిషిని బాధ్యతగా చూసుకోగలిగే కేపబిలిటీ నాకు వచ్చిన రోజు పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. ఇప్పుడు ఆ కేపబిలిటీ, ఆ నాలెడ్జ్ నాకు ఉంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ డివోర్స్. డివోర్స్ ఎప్పుడు తీసుకోవాలన్నా అంటే ఎదుటి వ్యక్తి వాడు సాడిస్ట్ అయిపోయి సైకోగాడైపోయి ఆ అమ్మాయిని హరాస్ చేసి అసలు ఆ అమ్మాయిని పట్టించుకోకుండా మనిషిగా కూడా కన్సిడర్ చేయకుండా వాల్యూ రెస్పెక్ట్ చేయకుండా ఉంటే అలాంటి వాటితో ఉండక్కర్లేదు అసలు. నేను 10 మందే ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్ కాదు అనుకుంటే ఆ అమ్మాయి ఉండక్కర్లేదు. నాకు చాలా నమ్మకము, నన్ను ఎవరు అలా ట్రీట్ చేయరని నా మీద నాకు బాగా కాన్ఫిడెంట్. అసలు అవేవి నా లైఫ్లో జరగవు. మనం ఊహించుకున్నట్లు లైఫ్ ఉండదు కదా. అంటే మేనిఫెస్టేషన్ స్ట్రాంగ్గా ఉండి పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తే నా కర్మలు మంచిగా ఉన్నాయని నేను చాలా బాగా నమ్ముతాను. సో నా లైఫ్లో అలాంటి నన్ను ఇంప్రాపర్గా ట్రీట్ చేయడం, రెస్పెక్ట్ లేకుండా ఉండడం, ఇవన్నీ ఏమి ఉండవు. చిన్నవనేది మనిషి జీవితంలో ప్రతి ఒక్కటి తప్పులు జరుగుతుంటాయి, వాటిని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళగలిగే కెపాసిటీ నేను నేర్చుకున్నాను. సో కాబట్టి నా జీవితంలో డివోర్స్ ఉండకూడదు, ఉండవు, బిలీవ్ చెయ్యను నేను. ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్ అవన్నీ ఏం జరగవు. 10 మందికి కౌన్సిలింగ్ చేస్తాను, నా లైఫ్ నేను కౌన్సిలింగ్ చేసుకోలేనా? ఐ డెఫినెట్లీ డూ ఇట్. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు, అప్పుడు మాత్రం టీవీలకు మీడియాలకు ఎక్కనండోయి. అఫ్ కోర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కడో పరిష్కారం అవుతాయి అనుకున్నారు, మీడియాలో ఎక్స్పోజ్ చేసుకోవాలనుకున్నారు. వచ్చిన వాళ్ళు మీడియాలో ఎక్కనంటే ఇప్పుడు జరుగుతున్న మీడియాకి ఎక్కిన వాళ్ళని మీరు తక్కువ చూస్తున్నారా? ఎక్కాల్సినవి ఎక్కాలి. అంటే ఇప్పుడు పోలీసులు న్యాయం చేయలేదు, ఓకే, ఒకడు ప్రేమించి మోసం చేశాడో లేకపోతే సూసైడ్ కారణమయ్యాడో, ఇలాంటి పోలీసులు న్యాయం చేయలేదు, లేకపోతే కొన్ని చోట్లకి వెళ్తే న్యాయ పరిష్కారం జరగలేదంటే ఖచ్చితంగా మీడియా ముందుకు రావాలి. ఇప్పుడు నా మీద ట్రోల్స్ చేసినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి, కమిషనరేట్కి వెళ్ళి మాట్లాడి మీడియా ముందు పెట్టా. ఎందుకంటే సమాజంలో చాలా మంది ఆడపిల్లలు ఫేస్ చేస్తున్నారు. సో మనకు వచ్చిన సమస్య సమాజంలో చాలా మంది ఆడపిల్లలకు రాకూడదు, ఇంకో ఆడపిల్ల ధైర్యంగా ఉండాలన్నప్పుడు రావాలి. మొగుడు పిల్లల సమస్య అనేది ఇంకొక ఆడపిల్లకు రాకూడదని కాదు, మనం సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేయలేకపోతే వదిలేసేసుకోండి, ఓకే, అంతే. ఆడ పరువు తీయాలి అనుకుంటే ఇద్దరు పరువులు తీసుకుంటున్నారు కదా. అక్కడ దేనికైనా ఎక్సెప్షన్ ఉంటుందండి. ఎవ్రీ కేస్ ఈజ్ నాట్ ద సేమ్. అందుకే ఇప్పుడు అందరూ ఎక్కిన వాళ్ళందరూ చెడ్డోళ్ళని నేను అన్ను. దెర్ ఇస్ ఎ లిమిటేషన్. కొన్ని కేసెస్ ఎస్ మీడియా ముందుకు తీసుకొని రావాలి, సమాజానికి హార్మ్ఫుల్ వీడి వల్ల లేకపోతే ఈమె వల్ల అన్నప్పుడు దాన్ని సమాజం ముందుకు తీసుకొని రావాలి. ఎందుకంటే ముందు వాళ్ళు అలర్ట్ అవుతారు, సేవ్ అవుతారు, ప్రొటెక్ట్ అవుతారు. అలా కాదు ఇది మన ఇంటిదే సంసారం అనుకుంటే ఇంటి వరకే దాన్ని క్లియర్ చేసేసుకోవాలి. అలాగా